ప్రతి వ్యక్తి కూడా ఇది భావ వ్యక్తీకరణకు విఘాతం కలిగించే విధంగా ప్రజలను భయభ్రాంతలు చేసి మరి బాధ్యతాయుతమైనటువంటి స్టాఫ్ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డ్యామేజ్ చేసి ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారు, మనం ప్రజాస్వామ్యంలో లేమో అన్నట్టు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మరి తప్పకుండా కూడా దీనికి బాధ్యులైన వారి పైన తీవ్రమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి మరి పునరావృతం కాకుండా తీసుకునే బాధ్యత ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకే కాకుండా బాధ్యత ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పౌరులందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. వంశీ గారు ఎంత చక్కటి వ్యక్తి అంటే వారి యొక్క నేతృత్వంలో ఈ మహా న్యూస్ ద్వారా ప్రజలకు ఎంతో మెరుగైనటువంటి సేవలు అందిస్తా ఉన్నారు. ప్రత్యేకించి వారు ఒక కుటుంబ సభ్యునిగా వారి స్టాఫ్ మెంబర్లను కూడా ఎంత చక్కగా చూసుకుంటాడంటే ఎప్పుడు కూడా ఒక మాట దూషణ అనేది నేను వినలే. ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ నాతోటి కొంతమంది అవినాభావ సంబంధం ఉంది. ప్రవీణ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ స్టాఫ్ దాన్ని ఎంతో కుటుంబ సభ్యునిగా వచ్చి ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు చెయ్యి పూర్తయ్యే వరకు ఉండి వారిని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. ఈరోజు వారి యొక్క మహా న్యూస్ సంబంధించినటువంటి భౌతిక దాడి ఏదైతే స్టాఫ్ పైన చేయడం జరిగిందో మేమే అది చూస్తూ ఉంటేనే అది ఎంతో బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఆ వెహికల్ పైన ఆ గణేట్రాయి తీసి ఎత్తేయడం ఏంది, ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డ్యామేజ్ చేయడం ఏంటిది, ఇది చాలా బాధాకరం. ఇట్ ఈస్ షేమ్ ఆన్ డెమోక్రసీ. తప్పకుండా కూడా ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఈ కార్యక్రమానికి, ఈ ధ్వంసానికి, ఈ వ్యాండలిజానికి, ఈ దాడి చేసిన వారి పట్ల తప్పకుండా కూడా తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఆలోచన చేయడానికే భయపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ సందర్భంలో మహా న్యూస్కు మేము పూర్తి స్థాయిలో సాంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ దాడి Fun Foods Veg Mayonnaise by Dr. Oetker, now also in stripes. సమావేశానికి సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ గారు వచ్చారు, వారిని మాట్లాడాల్సింది. మహా న్యూస్ మీద ఒక కుట్రపూరితంగా నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ గూండాలు కేటీఆర్ దర్శకత్వంలో కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో చేసిన దాడిని, కుట్రపూరిత దాడిని బీసీ జర్నలిస్టుల ఫోరం తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఒక చిన్న దాడి ఘటనగా చూడాల్సిన పని లేదు. దీని మూలాలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వరకు కూడా ఉన్నాయనేది మాకున్న సమాచారం. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వము లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలము మహా న్యూస్ వంశీ మీద టార్గెట్ చేసుకొని దాడి చేసినట్టుగా కాకుండా ఇది తెలంగాణ రాష్ట్రం లోపల ఒక అతిపెద్ద శాంతి భద్రతల సమస్యను తీసుకొని రావడానికి బీజం వేసేటట్టుగా కార్యక్రమాల్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతూ వస్తుంది. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఓడిపోయాక కనీస పశ్చాత్తాపం, ప్రజలు మా మీద విశ్వాసం చూపించలేకపోయారు, ప్రజల విశ్వాసాన్ని మేము పొందలేకపోయామని 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అయినా ఒక క్షమాపణ ప్రజలను కోరాల్సింది. మేము మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి చేయాల్సింది.
అలా కాకుండా మమ్మల్ని ఓడిస్తారా అన్న ఉక్రోషంతో ఇప్పుడు ఈ ఏర్పాటైనటువంటి ఒక ప్రజాప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని కూల్చడానికి మొదటి రోజు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతూ రావడంతో ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చే దిశగా ఒక వ్యూహాత్మకంగా అన్ని వైపుల నుంచి అది ఒక కుట్రను అమలు చేస్తూ తీసుకొని వస్తున్నారు. నిన్నగాక మొన్న కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అసలు అసందర్భంగా తీసుకొని వచ్చేసేసి ఆంధ్ర వాళ్ళను టార్గెట్ చేస్తున్నట్టుగా, ఆంధ్ర వాళ్ళను అవహేళన చేస్తున్నట్టుగా తీసుకొని ఒక కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్ అంటే కేసీఆర్ ఇదంతా కూడా వీళ్ళదంతా ఫ్యామిలీ ప్యాకేజ్. కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనేది రాజకీయంగా కుట్రల విషయంలో సహా అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజ్ నడుస్తూ వస్తుంటుంది. మొన్నటి వరకు కవిత డైరెక్షన్ జరిగింది, ఇప్పుడు కేటీఆర్ డైరెక్షన్ కేటీఆర్ పాత్రను ప్రవేశపెట్టడం జరిగింది. కేటీఆర్ కూడా ఎందుకు మహాన్యూస్ మీద టార్గెట్ చేసుకుని రావడం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ గురించి మిగతా మీడియా సంస్థలు మాట్లాడట్లేదా? అందరూ మాట్లాడుతున్నారు. అన్ని విషయాల్ని ఓపెన్గా ఏదైతే అక్కడ సిట్ విచారణలో వీళ్ళు ఇన్ని రోజులు పెంచి పోషించిన వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా మహాన్యూస్ వంశీతో పాటు మిగతా మీడియా కూడా మాట్లాడినా కూడా మహాన్యూస్ మీదనే ఎందుకు టార్గెట్ చేసుకొని రావడం జరిగింది? దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద శాంతి భద్రతల సమస్య, ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక విభేదాలను తీసుకొని వచ్చి ఒక అతిపెద్ద అలజడిని క్రియేట్ చేయాలనే ఒక కుట్ర ఉందనే విషయాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోలీసుల విచారణ అనేది కేవలము ఈ దాడి వరకే పరిమితం కాకుండా ఈ దాడిలో పాల్గొన్న వారి వెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులు వాళ్ళ కుట్రలకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం లోపల చూసినట్లయితే జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసినటువంటి అరాచకాలను ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా చేస్తున్న అరాచకాలను చూస్తే ఒకవేళ కాళోజీ నారాయణరావు గారు ఈరోజు బతికి ఉన్నట్లయితే ఆ కేసీఆర్ అన్నటువంటి మొదటి రాయి కాళోజీ నారాయణరావు గారే ఫస్ట్ కేసీఆర్ మీద వేసేవాడు. అంత దారుణంగా తెలంగాణను దోచుకు తినడమే కాకుండా ఈరోజు తెలంగాణను మొత్తంగా ధ్వంసం చేయించేసేసి తెలంగాణను మొత్తం అల్లకల్లోలం చేయాలనే ఒక కుట్రను ముందుకు తీసుకొని వస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ వస్తున్నాం. ఈ విషయం లోపల బీసీ జర్నలిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టినటువంటి ఈ కేసీఆర్ కుటుంబము శనిని విరగదీశారు అని మొత్తము శని పీడ విరగడైందని చెప్పి మొన్న ఎలక్షన్ల తర్వాత అనుకున్నాం జరిగింది. కాకపోతే ఈరోజు జరుగుతున్న సంఘటనలను చూసినట్లయితే ఈ కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన పీడ ఇంకా తెలంగాణకు వీడిపోలేదనేది స్పష్టమవుతూ వచ్చింది. మేము ఇన్ని రోజులు కూడా ఏడాదిన్నర కాలంగా కూడా మేము మౌనంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజలకు పనిచేస్తూ రావాల్సి ఉంటుంది. ఈరోజు కేసీఆర్ కుటుంబము అన్ని తెలంగాణ ప్రజలు ఈడ్చి నేలకు కొట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లేచే అవకాశం లేదు అనే ఆలోచనతో మేము ఇన్ని రోజులు మౌనంగా ఉండడం జరిగింది. కాకపోతే మహాన్యూస్ మీద దాడి, దాని వెనుక ఉన్నటువంటి కుట్రలను చూసినట్లయితే మళ్ళీ బీసీ జర్నలిస్టులు అందరూ, తెలంగాణ సమాజం అందరూ కూడా మరోసారి చైతన్యవంతమై తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. ఈ విషయం లోపల కేసీఆర్ కుటుంబం చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం ముందు పెడుతూ ఆ కుట్రలను విఫలం చేయడానికి తెలంగాణ ప్రజలందరూ సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు, నిన్న దాడికి పాల్పడ్డ కార్యకర్తలు కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిన్ననే స్వేచ్ఛ అనే జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఎంత డెడికేటెడ్గా ఉంది అంటే తెలంగాణ గురించి కానీ, ఉద్యమం గురించి కానీ, తాను నమ్మిన సిద్ధాంతం గురించి, జర్నలిజం గురించి, ఈవెన్ అంటే చంటి బిడ్డను బస్సులో పాలిస్తూ కూడా జర్నలిస్టుల సమావేశాలకు, నిజామాబాద్కు అట్లా జర్నలిస్టుల సమావేశాలకు వెళ్ళడం జరిగింది. ఇదే కేసీఆర్ ప్రభుత్వము టీవీ9 ఏబిఎన్ మీద అది నిషేధం విధించినప్పుడు ఢిల్లీ వరకు కూడా పోరాటం చేయడానికి వెళ్ళి జైళ్ళ దాకా వెళ్ళేసి రావడం జరిగింది. గత కొన్నేళ్లుగా టీ న్యూస్లో పనిచేస్తుంది, వాళ్ళ సొంత ఛానల్లో పనిచేస్తూ ఉన్న జర్నలిస్టు నిన్న చనిపోతే కనీసం పరామర్శకు వెళ్ళలేదు. ట్విట్టర్లో ఏదో అది 2 మాటలు, మాది సానుభూతి మాటలు మాట్లాడడం తప్ప
ఈరోజు మీకు వేరే పని ఏముంది? ఒక తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ జర్నలిస్టు చనిపోయినప్పుడు కనీసం వెళ్ళి పరామర్శకు కూడా టైం లేనంత పని ఏముంది? అదే సందర్భం లోపల మహాన్యూస్ మీద దాడికి మాత్రం మీకు కుట్రలు చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆలోచన చేయాలి. ఈ కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానివ్వండి, సంతోష్ రావు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనాల గురించే చేస్తారు. నిన్న దాడులు చేసిన దాంట్లో కూడా కనీసం కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు, అందరు కింది స్థాయి కార్యకర్తలే ఉంటారు. అందరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళను పావులుగా వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని ఆదుకునే అవకాశం లేదు. కేవలం బెయిల్ తీసుకొని బయటికి తీసుకొని రావడం వరకు చేస్తారేమో, కానీ ఆ కేసులు ఇంకో 7 నుంచి 10 సంవత్సరాల పాటు మిమ్మల్ని కోర్టుల చుట్టూ తింపుతుంటాయి. మీ కుటుంబాలకు మీరు టైం ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు వీళ్ళు చేసే రాజకీయ కుట్రల్లో పావులుగా మారొద్దు. మీడియా మీద దాడులకు ఎవరైనా వచ్చినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఏదో ఆషామాషిగా దొమ్మి చేసి అని అనుకోవడానికి వీల్లేదు. ఈ కేసులు చాలా సీరియస్గా ఉంటాయి. కాబట్టి అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, మీరు ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళండి. ఫామ్ హౌస్లో పడుకొని కుట్రలు చేయకండి. కింది స్థాయి కార్యకర్తల్ని పావులుగా మారేసేసి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి, అలజడి సృష్టించడానికి, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేయకండి. మీరు తెలంగాణ ప్రజల వద్దకు రండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పండి. మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల విషయం లోపల కానీ, తెలంగాణకు చేసిన ద్రోహం విషయంలో కానీ మీరు సమాధానాలు చెప్పండి. ఈ విషయం లోపల మహాన్యూస్ మీద జరిగిన దాడిని బీసీ జర్నలిస్టుల తరపు నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ విషయం లోపల తెలంగాణలో మీడియా స్వేచ్ఛకు ఏమాత్రమో ఆటంకం ఏర్పడ్డా కూడా బీసీ జర్నలిస్టుల పక్షాన మేము ఖచ్చితంగా వారికి సంఘీభావంగా నిలబడతాము. చివరి వరకు వాళ్ళతో పోరాటానికి, వాళ్ళతో భుజం కలిపి ముందుకు నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సతీష్ గారు. మొత్తం మీద మీడియా స్వేచ్ఛకి సంబంధించి తెలంగాణలో నిన్న జరిగిన మహాన్యూస్ మీద జరిగిన దాడి వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఖచ్చితంగా మీడియాని భయభ్రాంతులకి చేసే ఒక కుట్ర కనిపిస్తోంది. దానికి సంబంధించి మీరందరూ కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఇకపై కూడా ఎక్కడ మీడియా స్వేచ్ఛకి భంగం కలిగినా ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఇక్కడ నుంచి ఒక సందేశం, ఒక హెచ్చరిక పంపినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణతేజ గారు ఉన్నారు. ఇక్కడ కృష్ణతేజ గారు నమస్కారం. మా న్యూస్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి, మా న్యూస్తోనే నాకు 2017 నుంచి విడదీరాని బంధం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న దాడి చేసిన ఒక ప్రముఖ పార్టీ దాంట్లో ఇవాళ చెలామైన అవుతున్న పెద్ద మనిషి అని నాయకులంతా ఈ మా న్యూస్ లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళే. మరి ఇవాళ మనసెట్లో ఒప్పుతుందో మా న్యూస్ పైన దాడి చేయడానికి? నిజంగా వాళ్ళు పడుకునేటప్పుడు అని ఆలోచించుకోవాలా. ఇవాళ ఎవరో ఆర్డర్ ఇస్తే, ఎవరో చెప్తే మాట్లాడడం కాదు. మా న్యూస్ ఇక్కడ వంశీ గారు యాజమాన్యం ఏవైతే ఆయన ప్రశ్నించడం జరిగిందో ఫోన్ ట్యాపింగ్ పైన, దానికి జవాబు చెప్పలేక ఇవాళ కేటీఆర్ అండ్ కో చాలా ప్రత్యక్షంగా ట్వీట్ పెట్టిన 10 నిమిషాలకి ఇక్కడ బండరాదతో దాడులు చేసి, ఇక్కడ యాజమాన్యం మీద పట్టించుకోకుండా, ఇక్కడ మహిళలని చూడకుండా, ఇక్కడ పనిచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కార్మికులు కానీ చూడకుండా, ఇక్కడ పత్రికా స్వేచ్ఛ, మీడియా అంటే 4th పిల్లర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పింది ఏంటిది? మీడియా మనం ప్రశ్నించే గొంతు ఉంటేనే తెలంగాణ సమాజం ఉంటుందని. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన మాట కూడా వినకుండా, ప్రొఫెసర్ జయశంకర్ గారు శిష్యులు అని చెప్పుకునే కేసీఆర్ అండ్ కో గారు వాళ్ళ పార్టీ అన్యాయులు, సంఘ విద్రోహ శక్తులుగా వచ్చి ఇదే మహా న్యూస్ పైన దాడి చేస్తే ఇప్పటిదాకా కనీసం దాని మీద ఖండిస్తున్నామని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చెప్పలేని వ్యక్తులు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇవాళ ఇదంతా జరగడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం తెలంగాణ సమాజం చూడడం. దమ్ము ధైర్యం ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. నేను ప్రత్యక్షంగా డిఫమేషన్ సూట్ వేస్తాం. దాని మీద ప్రశ్నించే వాళ్ళకి వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరిస్తున్నారు అని కోర్టులో చూసుకోవడం చెప్పే ఒక నైతిక దమ్ము లేని వాళ్ళు ఇవాళ సంఘ విద్రోహ శక్తులుగా వచ్చి మహా న్యూస్ పైన దాడి చేసి పత్రికా యాజమాన్యం మరో ధైర్యంతో ఆడుకునే వాళ్ళు ఏం బాగుపడతారండి? నిజంగా ప్రజలకు వీళ్ళు సంఘ సేవ చేయడానికి వస్తున్నారా, లేకపోతే ప్రజలతో జీవితాలతో ఇంకా ఆడుకోవడానికి వస్తున్నారా? ఇవాళ మహా న్యూసే కానీ ఇంకోలే కానీ ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకో విషయం, తెలంగాణ ఇవాళ అనేక ఉద్యమకారులకు కవరేజ్ ఇచ్చింది మహా న్యూస్. తెలంగాణలో అనేక మంది నాయకులను తయారు చేసింది మహా న్యూస్. తెలంగాణలో అనేక మంది పార్టీలను నిలబెట్టింది మహా న్యూస్.
ఇవాళ మా న్యూస్ ఉండాలా ఉండకూడదా ఇది కేటీఆర్ గారు చెప్పాలా. కేటీఆర్ గారు ఒకటే మాట ట్విట్టర్ లో చెప్పడం జరిగింది, కొన్ని మీడియా యాజమాన్యాలు ఇవాళ మీ పత్రికని ముసుకేసుకుని దుష్ప్రచారాలు చేస్తున్నాయని. ఎస్, దీనిపైన మేము చర్చకు సిద్ధమే. మీ టీ న్యూస్ కి మహా న్యూస్ కి ఇద్దరు తరపున రిప్రజెంటేటివ్స్ మీరు ఎంచుకోండి, మేము చర్చకు సిద్ధమే. ఎనీ టాపిక్, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ టైంలో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారని. ఎందుకంటే మా రేవంత్ అనే ఇవాళ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి మాకు నేర్పించింది ఒక్కటే, మాట మీద ఉండండి, ఎవరిని వదిలిపెట్టేది మాట తప్పితే అని. అందుకే ఆ రోజు కూడా చెప్పారు ప్రజా దర్బార్లో వీళ్ళని తరిమి కొట్టాలని. ఇవాళ చెప్తున్నా, మహా న్యూస్ పైన దాడి చేసిన ప్రతి సంఘ విద్రోహ శక్తిని తరిమి కొడతాం తెలంగాణ సమాజం నుంచి. వెరీ సూన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వస్తారు, దీని గురించి చెప్పడం జరుగుతుంది. దీనికంటే ఎక్కువ నేను మాట్లాడను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది యాక్షన్. మా న్యూస్ కోరుకునేది యాక్షన్. ఇవాళ ఇక్కడ అజిత గారు ఉన్నారు, దీనికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఆమె. 2017 నుంచి మాలాంటి యువ నాయకులను ప్రోత్సహించడం, ముందుకు తీసుకెళ్లడం, ఇట్లాంటి వాళ్ళ ప్రత్యక్ష వాళ్ళకి మారల్ బూస్టింగ్ ఇవ్వాలి. దానికి అనుకూలంగా ఇవాళ మా ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒక్కటే అష్యూరిటీ మేము ఇస్తాం. ఒక అధికార ప్రతినిధి హోదాలో తప్పు చేసి ఎవరైనా కానివ్వండి బయట కోర్టులలో నిలబెడతాం, దోషులుగా వారు నిరూపించే వరకు ఇంకోపోయలేదు. ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో మా రేవంత్ అనే తదుపరి మాటలు మాట్లాడతారు. నమస్కారం. కృష్ణతేజ గారు మాకు సంఘీభావం ఇచ్చినందుకు, అదేవిధంగా మీడియా మీద దాడులను నిరసిస్తూ మాతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పినందుకు. ఇక దీనికి సంబంధించి శ్రీనివాస్ మాట్లాడండి. నిన్న ఏదైతే మహా న్యూస్ పైన దాడి జరిగిందో యావత్ జర్నలిస్టు లోకం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ప్రశ్నించే గొంతులను పైన దాడులు చేస్తూ ఉంటే ఇంకా జర్నలిస్టులు అందరూ కూడా ఏకమవుతారు. అదేవిధంగా ఎవరైతే దాడులకు పాల్పడ్డటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అయితే ధర్నాలు నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకలను మూగబోయే విధంగా ప్రవర్తించాలనుకోవడం వల్ల మూర్ఖత్వం. ఈరోజు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా మేము కొనసాగిస్తాం, ఇలాంటి హౌజులు ఇంకా ఉన్నాయి అంటే తెలంగాణ సమాజాన్ని బెదిరించాలనుకుంటున్నారా? తెలంగాణ సమాజం మమ్మలను ఏ విధంగా నెత్తిన పెట్టుకుందో అదే విధంగా మీరు నేలను కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రధానంగా ప్రశ్నించేటువంటి మీడియా హౌజులపైన దాడులు చేస్తూ ఇదే మా నైజం అని చెప్పేటువంటి ప్రవర్తన కానీ మీరు ముందుకెళ్తే మీరు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పతన వ్యవస్థలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గతంలో మీరు చేసినటువంటి పోరాటాలకు ఇదే జర్నలిస్టులు అండగా ఉన్నారు. ఇదే రకంగా తెలంగాణ సాధనలో మీకు వెన్నింటి ఉన్నారు. మీరు 10 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి ఏదైతే అనర్థాలు ఉన్నాయో వాటన్నింటినీ ఎండగడుతున్నటువంటి మీడియా పైన దాడులు చేయడానికి మీరు పుసిగొలుపుతూ ఉంటే రానున్న రోజుల్లో మీరు ఇంకా పతన వ్యవస్థ చేరుకోవాల్సి వస్తుంది. 9 ఏళ్ళు అధికారం ఉన్నటువంటి పార్టీ ఏం చేసిందో ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే మీకు కోపం వస్తుంది. మీరు చేయలేదా ఫోన్ ట్యాపింగ్ చేయండి. సిట్ ఎంక్వైరీ ఎందుకు జరుగుతుంది? సిట్లో అందరిని ఎందుకు పిలుస్తున్నారు? రాష్ట్రం నుంచి జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, వ్యతిరేక వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, మీకు అనుకూలంగా లేని వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు మీరు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా సిట్ విచారణ పిలుస్తుంది. కేవలం హైదరాబాదులే కాకుండా, సెలబ్రిటీలే కాకుండా, రాజకీయ నాయకులే కాకుండా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ విచారణ పిలుస్తూ ఉంది. వాళ్ళందరూ సిట్ ఎదురుగా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని తప్పులు మీరు చేశారు. లిక్కర్ కేసులో మీరే ఉంటారు, ఫోన్ ట్యాపింగ్లో మీరే ఉంటారు, అదేవిధంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మీరే చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నిస్తే కోపం వస్తుంది. ఇలాంటి ఇది ప్రశ్నించేది గొంతుకలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మీరు మీడియాను అణచివేయాలి, ప్రశ్నించే వాళ్ళ గొంతులను మూయాలని ఎప్పుడైతే అనుకుంటారో ఈ గొంతులు ఇంకా కొంచెం ఎక్కువగా అవుతాయి. ఇదే విప్లవాల గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ సమాజం ఇంకా కూడా మాట్లాడేటువంటి అవసరం ఉంటుంది, ఇంకా జర్నలిస్ట్ ఇంకా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దాడులు ఏదైతే ఉంటాయో ఇవి ఆపాల్సిన అవసరం ఉంది. బేషరతుగా మేమే తప్పు చేస్తామని మహానేతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, మన కరీంనగర్. నిన్న ఏదైతే మహా టీవీ పైన ఛానల్ పైన దాడి జరిగిందో దీని ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మనం చూడాల్సి ఉంటుంది. ఇది కేవలం హైదరాబాద్లో జరిగినప్పటికీ కూడా దీని పర్యవసనాలన్నీ కూడా జిల్లాల వరకు కూడా వ్యాపించింది. అన్ని జిల్లాల్లో కూడా ఇటు జర్నలిస్టు సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు అన్నీ కూడా ముక్తఖండంతో కూడా దీన్ని ఖండిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఒకసారి ఈ ఘటన కనుక ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి సందర్భంలో ఈ రాజకీయ పార్టీలు గతంలో కూడా ఎన్నోసార్లు దాడులు చేశాయి. కానీ నిన్న చేసినటువంటి దాడిని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక రాళ్ళు కానీ, పెద్ద పెద్ద బండరాళ్ళు కానీ, లేకపోతే రాళ్లతో చేసిన దాడి కొంతమంది క్రిమినల్స్ ముందే ఒక ప్లాన్ ప్రకారం వాంటెడ్గా చేసినటువంటి దాడిగా మనం చూడొచ్చు. సో దీనిపైన పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అంటే గతంలో దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఒకవేళ కనుక దానికి వ్యతిరేకంగా వార్తలు ఉంటే కనుక ప్రశ్నించేటువంటి ఒక విధానం ఉంటుంది. దాన్ని
దాటి వాళ్ళు ఇంకొక పద్ధతిలో చేయడం మాత్రం దీన్ని ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు కూడా అని కూడా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మాత్రం అక్కడ అటు మంత్రులతో సహా అందరూ కూడా రాజకీయ పార్టీలే కాదు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏకకంఠతో కూడా దీన్ని ఖండిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి మహా న్యూస్ మీద దాడి అసలు ఈ మీడియా సంస్థల మీద ఒక దాడి కాదు, మొత్తం యావత్తు ప్రజల మీద దాడిగా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో వార్తల్ని కూడా అందించడం జరిగింది వారికి ఫేవర్గా. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సైతం ఇటు ప్రజలకు అందిస్తున్నటువంటి వివిధ పథకాలను కూడా వాళ్ళ ఫేవర్గా కావచ్చు, వారు ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించే క్రమంలో కూడా కొన్ని వార్తలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులకు పాల్పడతారా అని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు ఆల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ మిగిలిన పార్టీలన్నింటిని కూడా అన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే నిన్న జరిగినటువంటి దాడి విషయంలో మాత్రం ఇప్పటికీ కొంతమంది నాయకులు ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మీడియా సంస్థలు కాదు, స్లాటర్ హౌజులు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఒక నాయకుడు మాట్లాడుతూ కనిపించడం జరిగింది. అసలు ఎందుకు ఇంకా వాళ్ళు సమర్థించుకోవడం ఏంటి? ఇటు ఒక గతంలో ఏదైతే మీడియా రిపోర్టర్ల మీద బయట దాడులు జరిగేది, ఇప్పుడు ఏకంగా మీడియా సంస్థలకు ఏదైతే ఆఫీసులకు వచ్చి దాడులు చేయడం అనేది చూస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది అందరిలో ఒక భయభ్రాంతులకు గురి చేసి మిగిలిన ఇటు మీడియా రంగానికి సంబంధించినటువంటి పత్రికలు కావచ్చు, మీడియా రంగానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయాల మీద దాడి చేస్తే మిగిలిన వారందరూ తమ గ్రిప్లోకి వస్తారని చెప్పేసి ఒక ఆలోచన, నియంతృత్వ పోకడ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇది ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, అన్ని ఆల్ పార్టీకి వామపక్షాలు కావచ్చు, ఇటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ నేతలు ముక్త ఖండంతో ఈ మహాన్యూస్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సైదా గారు, మీరు మాట్లాడండి. అంటే మస్తే గారు, ఈరోజు చాలామంది అనేక మంది మన మహాన్యూస్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ దాడి విషయంలో వారి సంఘీభావాన్ని తెలియజేసినందుకు ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక విషయం పర్టికులర్గా పాయింట్అవుట్ అవుతూ వచ్చింది.